హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ట. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు వీడియో కార్తీక పురాణం 9వ అధ్యాయం. కార్తీక పురాణం చదివే వాళ్లకు ఎంత పుణ్యమో వినే వాళ్ళకు కూడా అంతే పుణ్యమని మన పురాణాల్లో చెప్పబడింది. ఇకపోతే ఈరోజు 9వ రోజు శుద్ధ నవమి. పితృదేవతలను పూజించాలి. శ్రీ మహావిష్ణు త్రిరాత్ర వ్రతం చేయాలి. నూనెతో చేసిన పదార్థాలు, పులుపు, ఊసిరి తినకూడదు. నువ్వులు, స్వయం పాకం దానం ఇవ్వాలి. విష్ణుదూతలు యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము శ్రీ మహావిష్ణువు దూతలం, వైకుంఠం నుండి వచ్చాము. మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించాడు. అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయ పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, భూదేవి, ఆకాశం, అష్టదిక్పాలకులు, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యాకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నపించుకుంటున్నారు. మా ప్రభువుల వారు ఈ కార్యకలాపాలను చిత్రగుప్తుల వారిచే లిఖింపచేస్తారు. ఈ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వారికి యమదండన విధింపబడుతుంది. ఆ మానవుని అవసాన కాలమును మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు. పాపులు ఎటువంటి వారో వినవలసినది. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రాహ్మణ హత్య మొదలైన మహాపాపాలు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను గౌరవించని వారు, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతుల్లో వడ్డీ పెంచి ప్రజలను పీడించువారు, జారత్వం, చోరత్వం, భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, శరణము అన్నవారిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరణించిన కృతజ్ఞులు, వివాహాలు చెడగొట్టేవారు, శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకముకి తీసుకువచ్చి నరకమునందు పడదోసి యమదండనకు గురిచేయండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఓ విష్ణుదూతలారా, ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసము చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు అని అడగగా, అందుకు విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు! మీకు ధర్మము సూక్ష్మముగా తెలియదు. వాటిని వివరించెదము వినండి. సజ్జనులతో సహవాసం చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేతములకు సంస్కారము చేయువారు, తులసి వనము పెంచువారు, బావులు చెరువులు త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామ స్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని, శ్రీహరి గాని, శివ అని గాని, శివుని గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నాము అని అన్నాడు. అజామిలుడు విష్ణుదూతల సంభాషణ విని ఆశ్చర్యంతో, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని 9వ అధ్యాయాన్ని చెప్పుకున్నాము. నవమాసాలు పరమేశ్వరుని యొక్క కరుణ కటాక్షాలు కూడా నమస్కారాలు ఉండాలని వర్ణాశ్రమం స్వామిని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాంతలతో సంసారం చేసి తిని నా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమ చేత నారాయణ అనినంత మాత్రమున అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ జనక మహారాజా, ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి. నారాయణ నామకీర్తనం అన్ని కాలాల్లోనూ కాపాడుతూ ఉంటుంది. అచ్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు.
సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు. తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తాకినా ఏ విధంగా బొబ్బలు ఎక్కి బాధ కలిగించునో అదేవిధంగా శ్రీహరిని స్మరించిన అన్ని పాపాలు నశించి మోక్షం పొందెదరు అని చెప్పాడు. స్కంద పురాణంలో వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం పూర్తి అయినది. విన్నారు కదండి 9వ అధ్యాయం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.